నమస్కారం ప్రజా టీవీ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం। పోలూరు గ్రామంలో మస్జిద్ ఏ జమియా ప్రారంభించిన మంత్రి ఫరూక్ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి। మహానంది క్షేత్రంలో యాదవ అన్నదాన సత్రం ఏర్పాటు। ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో వసతి గృహం నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎంపీ ఎస్పీవై రెడ్డి ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి। రాయల్ కాంపౌండ్ లో వాటర్ ట్యాంక్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి। విశ్వనగర్ లో భూమా రహదారిని ప్రారంభించిన ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి। మహానంది క్షేత్రంలో వైభవంగా ప్రారంభమైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు। నంద్యాల మండల పోలూరు గ్రామంలో 25 లక్షల రూపాయలతో నిర్మించిన మస్జిద్ ఏ జామియాకు మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి శంకుస్థాపన చేశారు। ఈ సందర్భంగా పోలూరు గ్రామానికి చేరుకున్న మంత్రికి ఎమ్మెల్యేకు గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు। అనంతరం గ్రామంలో 25 లక్షల రూపాయలతో నిర్మించిన మస్జిద్ ఏ జామియాకు మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి శంకుస్థాపన చేశారు। కార్యక్రమంలో మండల కన్వీనర్ గురునాథ్ రెడ్డి, గ్రామ టీడీపీ నాయకులు జోజ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు। ఆ కాలం నుంచి కూడా చిన్న 1200-1300 ఓట్లు ఉండేవి। ఇప్పుడు దాదాపుగా 3000-4000 ఓట్లు వచ్చినాయి గ్రామంలో। పాత కాలం నుంచి కూడాను పాత మసీదు ఒకటి, తర్వాత చర్చ్ ఒకటి ఉండేది। స్కూల్ బాగా డెవలప్ అయింది, నిజాల దగ్గర అయిపోయింది। అదే కాకుండా ఈ రోడ్ వస్తే మనకి ఎస్ఆర్బీసీ కాలం నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు బ్రిడ్జ్ అయిన తర్వాత అదే రోడ్డు వీటి దాకా తీసుకురావడం జరుగుతుంది। ఎక్కడి దాకా పోరూరు దగ్గర, ఇక్కడ ఈ పోరూరు మధ్యలో కలిపితే నింద్యాల పట్టణం ఇంకా దగ్గర అయిపోతుంది। ఆ కుందు మీద పెంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఈయన ఇది బ్రహ్మానందరెడ్డి ఎన్నికల్లో శంకుస్థాపన చేయడం, ఆ బ్రిడ్జి కూడా వృత్తగతిన అవుతా ఉంది। మన ల్యాండ్ వాల్యూ ఆ రోజుల్లో దాదాపుగా నేను ఉన్నప్పుడు నీళ్ళు వచ్చేది కాదు। ఇప్పుడు ఎస్ఆర్బీసీ నీళ్ళు మనందరికీ వస్తూ ఉన్నాయి। నీళ్లు మళ్ళించి ఈరోజు పొలాలు మనం పండించుకుంటూ ఉన్నాం। ఇవన్నీ మనం గమనించాలి। ఆ రోజు వ్యవసాయం చేసుకోవడానికి వర్షాధారం తగ్గించి వేరేది ఏం లేదు మనకి। అండర్ గ్రౌండ్ వాటర్ అంటే భూమిలో ఉండే నీళ్ళు పైకి తీసి మనం పండించుకోవడానికి మనకు అంత నీళ్ళు ఉండేవి కాదు। మరి ఏదో తాగడానికి నీళ్ళు దొరికితే చిన్న చిన్న రైతులు కూడా వ్యవసాయానికి రబీ పంట వేసుకొని ఖరీఫ్ రైతులు వేసుకొని ఇది వర్ష వాతావరణం మీద బతికే రైతులకు ఈరోజు శాశ్వతంగా మనకు నంద్యాల పట్టణానికి చుట్టుపక్కల కేసిగినాలు కానీ, కుందు కానీ, అదేవిధంగా తెలుగుగా కానీ, మరి నంద్యాలకు ఇటుపక్కల గాలి నగరి కానీ, గోరకల్లి దగ్గర కానీ, అరవింద దగ్గర కానీ ఈ కాలువలన్నీ మన ప్రాంతానికి రావడం, ఈ ప్రాంతం బాగా డెవలప్ అయింది। మన నంద్యాల ప్రాంతం, తూర్పు ప్రాంతం డెవలప్ అయిందనే పశ్చిమ ప్రాంతం కూడా డెవలప్ కావాలని చెప్పి ఉత్తరించిందనే ఈరోజు మహానుభావుడు విజయభాస్కర్ రెడ్డి కుటుంబం అంతా ఈరోజు నా పార్టీ వారికి చేరారు। ఈరోజు చాలా సంతోషంగా ఉంది। ఫరూక్ గారు ఈరోజు మంత్రివర్యులుగా ఉండడం మనందరికీ ఒక భావించవచ్చు। మీరు గతంలో గమనిస్తే భూమా నాయకుడి గారు ఎంపీగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఫరూక్ గారు ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి తర్వాత 13 సంవత్సరాల తర్వాత నుంచి ఎవరూ చేయలేదు। మళ్ళీ ఈ రోజు భూమా నాయకుడి గారు మళ్ళీ ఇక్కడ ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ ఫరూక్ గారు అందరు కలిసి ఈ రోజు అభివృద్ధి జరుగుతుందని చెప్పడానికి చాలా గర్వపడుతున్నానని తెలియజేస్తున్నారు। అప్పట్లో భూమా నాయకుడి గారు ఫరూక్ గారు కాంబినేషన్ ఎలా ఉండేదో ఈ రోజు మళ్ళీ ఆయనతో కలిసి పనిచేస్తున్నందుకు కూడా నాకు చాలా సంతోషంగా ఉంది। అలాగే ఇన్ని కోట్ల అభివృద్ధి పనులు కూడా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది। మనం అందరం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అందరూ కూడా రుణపడి ఉండాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నారు। ఈ రోజు చూసుకుంటే గ్రామాల్లో, టౌన్ లో కానీ ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నారు। పెన్షన్లు కానీ, రేషన్ కార్డు కానీ, గతంలో 10,000 మందికి ఒకేసారి భోజనాలు పెట్టి భూమా నాయకుడి గారు ఏర్పాటు చేసిన సభను మనందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నారు। ఈరోజు 95% వరకు రేషన్ కానీ, పెన్షన్ కానీ అందరి వాళ్ళు లేదని చెప్పడానికి అతిశయోక్తి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు।
1000 రూపాయల నుంచి 2000 రూపాయలు కూడా పెంచిన తర్వాత వృద్ధులు అందరూ కూడా మా సొంత కొడుకు పెద్ద కొడుకు అన్నట్టుగా ఈ రోజు ముఖ్యమంత్రి గారిని అందరూ కూడా గుర్తు చేసుకునే సందర్భం అందరికీ తెలుసు. అలాగే ప్రతి మహిళకి వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా 10,000 రూపాయలు గతంలో బైఎలక్షన్ టైంలో ఒకసారి ఇవ్వడము, మళ్ళీ ఈ రోజు 10,000 రూపాయలు శాంక్షన్ చేయడం కూడా మహిళల్లో కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీ పట్ల ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే రైతులకి 15,000 రూపాయలు ఆ పెట్టుబడి నిధి కింద కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. ప్రతి ఒక్క రైతుకి ఇప్పటికే 1000 రూపాయలు వాళ్ళ అకౌంట్లలో కూడా డిపాజిట్ అయ్యడంతో కూడా రైతులు కూడా ప్రతి ఒక్కరు వారి సంతోషాన్ని వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా నంద్యాల పట్టణంలో చూసుకుంటే దాదాపుగా 1,400 కోట్లతో ఈ రోజు అభివృద్ధి పనులన్నీ కూడా చాలా వరకు మనం ఎన్నికల సమయంలో చెప్పిన 90% వరకు అన్ని పనులు కూడా పూర్తి చేశామని చాలా చెప్పడానికి కూడా చాలా గర్వంగా ఉంది. అలాగే కోలూరు గ్రామంలో స్థలాలు లేవు కాబట్టి ఇప్పుడు కడుతున్న అపార్ట్మెంట్లలో ఇల్లు కావాలని అడగడం జరిగింది. దానికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారితో మంత్రి గారితో అందరితో మాట్లాడినాము. దానికి శాంక్షన్ కూడా చేయడం జరిగింది. ఇప్పటికీ అప్లై చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ కూడా అపార్ట్మెంట్లకి అప్లై చేసుకోవాల్సిందిగా కూడా మీ అందరినీ మనస్ఫూర్తిగా మరోసారి కోరుకుంటున్నాను. అలాగే ఇప్పటికీ సీసీ రోడ్లు కానీ ట్రైన్ కానీ ఇప్పటికీ కొన్ని లక్షలతో ఈ రోజు కోలూరు గ్రామంలో బాగా అభివృద్ధి జరిగింది. ఈ రోజు ముఖ్యంగా మసీద్ కి డెవలప్మెంట్ కోసం 20 లక్షలు ఈ రోజు ఫరూక్ గారు మనకి స్పెషల్ గా శాంక్షన్ చేసినందుకు మనమందరం మరోసారి ప్రత్యేకంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. ఇన్ని రోజుల నుంచి మనం కష్టపడిన పనులన్నింటినీ కూడా 1 సంవత్సరం కాలంలోనే ఈ రోజు మనం దాదాపు ఇన్ని పనులు చేసుకున్నామంటే మళ్ళీ మనకి 5 సంవత్సరాలు మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వస్తే మళ్ళీ ఇంకా ఎన్ని అభివృద్ధి పనులు చేసుకోవచ్చు అని కూడా మీరందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. మళ్ళీ మీ ప్రేమ పనులు మా కుటుంబం పట్ల భూమా నాయుడు రెడ్డి గారు చేసిన పనులను కూడా మీరు గుర్తు పెట్టుకొని దాదాపుగా ఈ రోజు ఇన్ని అభివృద్ధి పనులు జరిగాయంటే అది కేవలం భూమా నాయుడు రెడ్డి గారి కృషి వల్లనే కూడా చెప్పక తప్పదు. 30 సంవత్సరాలకి కావాల్సిన డెవలప్మెంట్ అంతా కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి భూమా నాయుడు రెడ్డి గారు ఇప్పటికీ అది శాంక్షన్ చేయడం జరిగింది. हर एक मस्जिद या हर एक कब्रिस्तान को हम लोग कितना मेहनत करके सीएम साहब से बोल के पूरे जितने भी रहते पूरे मसाजिद के वास्ते हम लोग पूरे काम करें. तो इसलिए मैं आप सबको बोल रहा हूँ फिर मौका दीजिए. फिर इंशाअल्लाह फिर अगर चंद्रबाबू नायडू साहब फिर ये स्टेट के फिर मुख्यमंत्री बने, फिर नंदियाल में हमारे भूमा ब्रह्मानंद रेड्डी जीते, फिर इंशाअल्लाह फारूक साहब फिर आगे मंत्री बने इंशाअल्लाह और आगे जाके మహానంది క్షేత్రంలో ఈ నెల 4వ తేదీ నుండి యాదవ అన్నదాన సత్రం ఏర్పాటు చేస్తున్నామని శ్రీకృష్ణ భగవాన్ సేవా సమితి సభ్యులు తెలిపారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మహానంది క్షేత్రంలో ఈ నెల 4వ తేదీ నుండి 6వ తేదీ వరకు మహానందీశ్వర స్వామి దేవస్థాన ప్రధాన కార్యాలయం ప్రక్కన తాత్కాలిక యాదవ అన్నదాన సత్రం ఏర్పాటు చేస్తున్నామని శ్రీకృష్ణ భగవాన్ సేవా సమితి సభ్యులు తెలిపారు. మహానంది క్షేత్రమున మహాశివరాత్రికి ఏర్పాటు చేయడమే 4/3/2019 6/3/2019 అన్నదాన సత్రం ఏర్పాటు చేయడమైనది. పరిసర ప్రాంతం యాదవ భక్తులు పెద్దలకు ఈ అన్నదాన మహానందీశ్వర స్వామి అన్నదానము పెద్దల గుండా ఏర్పాటు చేయడం అనేది అందరూ ఈ రెండో సంవత్సరం గత సంవత్సరం ప్రారంభించి రెండో సంవత్సరంలో వెళ్తున్నటువంటి మహానందీశ్వర యాదవ అన్నసత్రానికి నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు పరిసర గోస్పాడు నంద్యాల మానంది మండలము గడివేముల మండలము కర్నూలు జిల్లాలోని యాదవ సోదరీసోదరులందరూ అందరూ వచ్చేసి మహానందీశ్వర యాదవ సత్రంకు వచ్చేసి మీ ఆశీర్వాదం పొందవలసిందిగా కోరుకుంటూ రేపు సోమవారం సాయంత్రం 6 గంటలకు మన నంద్యాల డిఎస్పీ గారి మానంది ఎస్ఐ గారి చేతుల మీదుగా నంద్యాల రోజు మనం నిత్యాన్నదానం చేయాలని మన కమిటీ వారు మన యాదవ పెద్దలు ఆలోచిస్తున్నారు. కాబట్టి మీ సహాయ సహకారాలు కూడా అవసరము. మనం శ్రీశైలంలో ఎలాగైతే
శ్రీశైలంలో ఎలాగైతే మనం యాదవ్ అన్న సత్రము రోజు రోజుకు డెవలప్ అయ్యి ఈరోజు రాష్ట్ర స్థాయిలోనే ప్రథమ స్థానంలో ఉంది. కాబట్టి మానంద క్షేత్రంను కూడా అలాగే డెవలప్మెంట్ చేయాలని శ్రీకృష్ణ భగవాన్ సేవా సమితి ద్వారా మేము విన్నవించుకుంటున్నాము. నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నూతన భవన మరియు వసతి గృహంకు ఎంపీ ఎస్పీ వేరెడ్డి, ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి భూమి పూజ చేశారు. స్థానిక 15వ వార్డు ఈఎస్సీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పరిపాలనా భవనం మరియు వసతి గృహం నిర్మాణానికి ఎంపీ ఎస్పీ వేరెడ్డి, ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర తెలుగు యువత నాయకుడు ఎన్ఎండి ఫిరోజ్, కళాశాల అధ్యాపక బృందం, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని రాయల్ కాంపౌండ్లో నూతనంగా నిర్మిస్తున్న వాటర్ ట్యాంకును ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ పట్టణంలోని రాయల్ కాంపౌండ్లో 1,05,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన వాటర్ ట్యాంకు ప్రారంభించామన్నారు. త్వరలోనే ఈ వాటర్ ట్యాంకు ద్వారా రాయల్ కాంపౌండ్, అనీఫ్ నగర్, శ్యామ్ నగర్, వీసీ కాలనీ, దేవనగర్ ప్రాంతాలకు త్రాగునీరు అందించడం జరుగుతుందన్నారు. అభివృద్ధి పనులన్నింటికీ శంకుస్థాపన చేస్తున్నామన్నారు. వాటర్ ట్యాంకు ప్రక్కనే పార్కు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ కొండారెడ్డి, టీడీపీ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. ఈరోజు రాయల్ కాంపౌండ్లో 1,50,00,000తో ప్రారంభించబోతున్న వాటర్ ట్యాంక్ ఈరోజు శిలాఫలకం వేయడం జరిగింది. గతంలో భూమా నాగిరెడ్డి గారు ఉన్నప్పుడే దీనికి శాంక్షన్స్ తీసుకొని దీన్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఇంకొక నెల టైంలోనే మొత్తం వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయి ఇక్కడ ముందు నుంచే వాటర్ ప్రాబ్లం ఉన్న ఏరియాలన్నిటికీ కూడా ఇక్కడ రాయల్ కాంపౌండ్ కానీ చుట్టుపక్కల దేవనగర్, శ్యామ్ నగర్ ఇటువంటి కాలనీలు అంతా కూడా నీళ్ళ ప్రాబ్లం ఎటువంటిది లేకుండా వాటర్ ట్యాంక్ రెడీ అయిన వెంటనే కూడా అందరికీ ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది. ఇప్పటికే వెలుగోడు రిజర్వాయర్ నుంచి డైరెక్ట్గా పైప్ లైన్ వర్కులు దాదాపుగా పూర్తిగా వస్తున్నాయి. అవన్నీ కూడా త్వరలోనే ప్రారంభించుకుంటే సమ్మర్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే స్టోరేజ్ ట్యాంక్లో కూడా వాటర్ అంతా కూడా రెడీ చేసుకోవడం జరిగింది. ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ముందు చర్యలు కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా తీసుకోవడం జరిగింది. కాబట్టి సమ్మర్ని దృష్టిలో పెట్టుకుని ఎటువంటి వాటర్ ప్రాబ్లం ఉండదని కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంకా అభివృద్ధి పనులు అన్నింటినీ కూడా ఈరోజు శంకుస్థాపనలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము. ఇక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా కూడా మా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే అవన్నింటినీ కూడా కొత్త రోడ్లు కానీ ట్రైన్లు కానీ ఇంకా శాంక్షన్ అయినాయని కూడా తెలియజేస్తాం. ఇక్కడ వాటర్ ట్యాంక్ రెడీ అయిన ప్లేస్లోనే మనకి ఇప్పటికీ 40 లక్షలతో ఇక్కడ పార్కు కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది. ఇప్పటికే దానికి సంబంధించిన మట్టి అంతా కూడా తోలారు. వెంటనే అది పార్కు కూడా ఈ రెండు ఒకేసారి కూడా కంప్లీట్ అయ్యే విధంగా చర్యలన్నీ కూడా ఫాస్ట్గా తీసుకుంటున్నారని కూడా తెలియదు. దివంగత కీర్తిశేషులు ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి గారు ఆ రోజుల్లో ఈ ఏరియా వాటర్ ప్రాబ్లం ఉందనే సమస్యతో అప్పుడు మున్సిపాలిటీ మీటింగ్లో మేము పెట్టడం జరిగింది. పెడితే అప్పట్లో క్యాన్సిల్ చేయడంతో అదే ఆ టైంలో పిఎస్ చైర్మన్గా ఉండి ఆయన కర్నూలులో కలెక్టర్ ఆఫీస్లో రివ్యూ మీటింగ్లో ఉన్నప్పుడు ఈ 3 టౌన్ లిమిట్లోనే రెండు వాటర్ ట్యాంకులు శాంక్షన్ చేయడం ఆ రోజు చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆయన ఈ ఏరియాలో వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉందనే ఉద్దేశంతోనే ఫస్ట్ అక్కడ ఒకటి పెడితే అది ఒకటి శాంక్షన్ చేశారు. ఇది క్యాన్సిల్ చేస్తే పట్టుబట్టి ఆయన మళ్ళీ కలెక్టర్ గారిని మాట్లాడేసి రాయల్ కాంపౌండ్ ట్యాంకీ కావాలనే ఉద్దేశంతోనే ఆ రోజు కీర్తిశేషులు భూమా నాగిరెడ్డి గారు పట్టుదలతో తెచ్చి పెట్టడం జరిగింది. కానీ ఈ ఏరియా వాసులందరికీ రాయల్ కాంపౌండ్, అనీఫ్ నగర్, శ్యామ్ నగర్ మరియు దేవనగర్, వీసీ కాలనీ ప్రజలందరికీ కూడా ఈ ట్యాంకీ నుంచి సప్లై అవుతుంది. కానీ ప్రతి ఒక్కరు కూడా ఆ రోజుల్లో కూడా ఈ ట్యాంకీ దీంతో పాటు 2 బ్రిడ్జిలు కూడా ఆ రోజు కీర్తిశేషులు భూమా నాగిరెడ్డి గారు శాంక్షన్ చేయడం ఉంది. ఒకటి మన పాలిటెక్నికల్ కాలేజ్ 2 బిగ్ బ్రిడ్జి, ఒకటి సలీంనగర్ బ్రిడ్జి. ఈ 2 బ్రిడ్జిలు కూడా ఆయన గొప్పతనమే ఈరోజు. ఎందుకంటే నంద్యాల పట్టణానికి ఆయన ఏ రోజైతే ఎమ్మెల్యేగా వచ్చాడో ఆ రోజే నంద్యాల పట్టణం ఇంత ఇబ్బందిగా ఉంది. రోడ్ల విస్తరణ అయితేనేమి, తర్వాత ఇండ్లు అయితేనేమి, పందుల విషయం ఇవన్నీ అలాంటివి కూడా గ్రహించి ఆయన ఫస్ట్ నంద్యాల అభివృద్ధికి ఏ విధంగా అయితే బాగుంటుందనే ఉద్దేశంతోనే ఆ రోజు తెలుగుదేశం పార్టీ కూడా మారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అడగడం జరిగింది. అడిగిన వెంటనే ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు భూమా నాగిరెడ్డి గారు ఏదైతే అడిగారో అవన్నీ శాంక్షన్ చేయడం, ఈరోజు అవన్నీ చేసిన వల్ల ఆ పనులన్నీ ఈరోజు ఆయన వారసులైన భూమా బ్రహ్మానందరెడ్డి గారు కూడా అన్ని పట్టుకొని ప్రభుత్వం వారితో భూమా బ్రహ్మానందరెడ్డి గారు అయితేనేమి, ఎన్ఎండి ఫరూక్, ఎస్పీ రెడ్డి గారు, నంద్యాల పట్టణ నాయకులందరూ కూడా నంద్యాల పట్టణానికి ఈరోజు అభివృద్ధి కూడా తోడ్పాటైనందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఎన్నో వందల కోట్లు ఇచ్చినాడు. కాబట్టి ఈరోజు ప్రజలందరం కూడా మనం వారికి అందరికీ కూడా మనందరం ధన్యవాదాలు తెలుసుకోవాలి. కాబట్టి రేపు జరగబోయే ఎలక్షన్లో కూడా మీరు కూడా అభివృద్ధిని చూసి అభివృద్ధి చేసే నాయకుని కూడా మీరు కూడా అందరూ బతికిపెట్టుకుని గుర్తుపెట్టుకొని ఓటు వేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా మేము కోరుకుంటూ నంద్యాల పట్టణం అభివృద్ధిలో భాగంగా ఆదివారం 18వ వార్డులో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు. నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి సహకారంతో వార్డు ఇన్ఛార్జ్ పాణ్యం భాస్కర్ రెడ్డి కృషితో విశ్వనగర్లో నూతనంగా నిర్మించిన రోడ్లు, కాలువలను ఆదివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. 18వ వార్డులో రోడ్డు, కాలువలు నిర్మించినందుకు వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో 18వ వార్డు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహానంది క్షేత్రంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు శనివారం నుంచి వైభవంగా ప్రారంభమయ్యాయి.
ఈవో సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో వేద పండితులు ఉదయం నుంచి రాత్రి వరకు విశేష ద్రవ్యాభిషేక పూజలు నిర్వహించారు. వేద పండితులు రవిశంకరావధాని, నాగేశ్వర శర్మ, శాంతారాం భట్, జ్వాలా చక్రవర్తి, హనుమాన్ శర్మ ఆధ్వర్యంలో ఉదయం గణపతి పూజ, పుణ్యాహవచనం, దీక్షాధారణ, మూలమూర్తులకు కంకణ ధారణ, సాయంత్రం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ, అగ్ని ప్రతిష్టాపన, కలశ స్థాపన, మృత్యుంగ్రహణం, ధ్వజారోహణం తదితర పూజలు చేశారు. ఈ సందర్భంగా ఈవో సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మహానంది క్షేత్రంలో జరిగే బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. ఓం నమో మహానందీశ్వరాయ నమః. శ్రీ మహానందీశ్వర స్వామివారి క్షేత్రంలో వార్షికంగా మహాశివరాత్రిని పురస్కరించి జరిగేటువంటి వాంఛాన్నిక బ్రహ్మోత్సవ కార్యక్రమం ఈరోజు ఉదయం ఆలయ కార్యనిర్వహణాధికారి గారైనటువంటి ఎన్సి సుబ్రహ్మణ్యం గారు, చైర్మన్ పాణ్యం ప్రసాదరావు గారి ఆధ్వర్యంలో స్వామివారికి దీక్షా కంకణ ధారణతో ఈ యొక్క ఉత్సవ కార్యక్రమం అనేటువంటిది ప్రారంభమైనది. ప్రతి సంవత్సరం కూడా లోకక్షేమార్థమై మన రాష్ట్రము దేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలనేటువంటి దీక్షతో, పాంచాన్నిక దీక్షతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు అనేటువంటిది ఈశ్వరుడికి నిర్వహించడం మనకి ఆనవాయితీ. అందులో భాగంగా ఈరోజు సాయంత్రం ప్రదోష కాలంలో ధ్వజారోహణ అనేటువంటి కార్యక్రమాన్ని ఇప్పుడే నిర్వహించడం జరిగింది. మనం జరిగేటువంటి ఈ యొక్క కార్యక్రమానికి సకల దేవతలు కూడా వచ్చి ఈశ్వరుడికి జరిగేటువంటి ఈ యొక్క కళ్యాణ వైభవాన్ని చూచి, ఈశ్వరుడితో పాటుగా వచ్చినటువంటి దేవతలు కూడా మన అందరినీ కూడా దీవించి ఆయురారోగ్యాలతో ప్రజలందరూ కూడా వర్ధిల్లాలనేటువంటి సంకల్పంతో నందీశ్వరుడు ఆలయ ధ్వజం పైన కూర్చొని ఆకాశంలో ఉండేటువంటి సకల దేవతల్ని కూడా ఆహ్వానించేదానికి సూచకంగా ఈ యొక్క ధ్వజారోహణ అనేటువంటి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రేపటి నుంచి కూడా ప్రతిరోజు కూడా స్వామివారికి విశేష కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దేవస్థానం వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలూరు గ్రామంలో మసీద్ ఏ జమియా ప్రారంభించిన మంత్రి ఫరూక్, ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. మహానంది క్షేత్రంలో యాదవ అన్నదాన సత్రం ఏర్పాటు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో వసతి గృహం నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎంపీ ఎస్పీవై రెడ్డి, ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. రాయల్ కాంపౌండ్ లో వాటర్ ట్యాంక్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. విశ్వనగర్ లో భూమా రహదారిని ప్రారంభించిన ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. మహానంది క్షేత్రంలో వైభవంగా ప్రారంభమైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.